ఆదాం న్యూస్ కి స్వాగతం. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రోజుకి కొనసాగుతున్న వలసల పరంపర. ప్రతినిత్యం పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు సాదరంగా స్వాగతిస్తున్న ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. ఇబ్రహీంపట్నంలో మంత్రి జోగి బంధువులు చేరిక. వైఎస్ఆర్ కాలనీ నుంచి పెద్ద ఎత్తున వలసలు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రింగ్ సెంటర్లో మంత్రి జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు స్వచ్ఛందంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రాగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, అక్కన రామ్మోహన్ రావు గాంధీ వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన 50 కుటుంబాల వారు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రాగా వారందరికీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. A1 అపార్ట్మెంట్ వాసులు, మహిళలు, యువత వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రాగా వారిని స్వాగతించి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరి 2 రోజుల్లో పిర్రి గ్రామంలో నుంచి 10 కుటుంబాలు టీడీపీలో చేరతామని ఆదాం న్యూస్ ఛానల్తో చెప్పారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. కొంతమంది ముందు రండి, చేతి పెద్దనా రండి అంకలి రండి. వస్తున్నారు వీళ్ళందరూ కూడా. నడకుదటి పాపాయమ్మ, వనమాల భవాని, వనమాల కళ్యాణ్. ఒక్కసారి అక్షరధారాలతో ఆహ్వానించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. జాయిన్ అవుతారు సార్. ఓకే సార్.